శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గంగను మోహించిన శ్రీకృష్ణుని రాధాదేవి దూషించుట. నారద మహర్షి ఇట్లు పలికెను. గంగాదేవి కలియుగాన 5000 సంవత్సరాలు తర్వాత ఎక్కడికి వెళ్ళినదో వివరంగా తెలుపుడు. 5000 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్ళినదో వివరంగా తెలుపుడు. శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికెను. ఓ నారద, సరస్వతీదేవి యొక్క శాపం అనుసరించి భారతదేశం చేరిన గంగాదేవి శాపం తీరిన తర్వాత మరలా వైకుంఠానికి చేరెను. అట్లే గంగాదేవి యొక్క శాపం ముగిసిన పిదప లక్ష్మీ సరస్వతులు వైకుంఠానికి చేరిరి. వేదములలో శ్రీహరికి గంగా, సరస్వతి, లక్ష్మీ, తులసీదేవి అను 4 ఇష్టమైన వారని చెప్పబడింది. నారద మహర్షి ఇట్లు పలికెను. బ్రహ్మదేవుని కమండలంలోనూ పరమశివుని శిరస్సుపైన ఉన్న గంగాదేవి ఇందువల్ల విష్ణు పాదాబ్జ సంభవ అయినది. అట్లే నారాయణుని ప్రియురాలుగా ఎట్లయినది, ఈ విషయం నాకు వివరించి చెప్పుడు. శ్రీమన్నారాయణుడు ఇట్లనెను. పూర్వకాలాన గోలోకమందు గంగాదేవి రాధాకృష్ణుల అంగం నుండి ద్రవరూపంగా పుట్టింది. ద్రవ వస్తువులకు ఆమె అధిష్టాన దేవత. నవయవ్వనంతో రత్నాభరణాలతో ఉన్న ఆమె ముఖం శరత్కాల చంద్రుని వలె ఉన్నది. ఆమె శరీర కాంతి బంగారం వలె ఉన్నది. శుద్ధ సత్యస్వరూపిణి ఆ గంగాదేవి పీనము కఠినమైన నితంబంతో పీనోన్నతము కఠినమైన స్తనయుగ్మంతో అందమైన నేత్రయుగలంతో అలరారుచున్నది. అట్లే ఆ దేవి మాలతీమాల గల వంకర కొప్పు కలది. పాపిటలో చందన బిందువులతో ఉన్న సింధూర బిందువులున్నవి. చెక్కిళ్లపై కస్తూరి పత్రములున్నవి. ఆమె దంతాలు పండిన దానిమ్మ గింజల వలె ఉన్నవి. బంగారు కాంతిగల 2 వస్త్రాలు ధరించి శ్రీకృష్ణుని పార్శ్వంన లజ్జతో పద్మపత్రాల వంటి కన్నులతో శ్రీకృష్ణుని ముఖం చూస్తూ కామంతో మూర్ఛ చెందింది. ఆ సమయాన అక్కడే ఉన్న రాధిక కోపంతో ఎరుపెక్కింది. తెల్లని చెంపక పుష్పం వంటి కాంతిగల ఆ రాధ రత్నాభరణాలు 2 పీతాంబరములు ధరించి పద్మముల వంటి కాంతిగల కోమలమైన పాదములను రత్న విమానం నుంచి కింద ఉంచి చెలికత్తలు చామరములు వేయగా అందమైన కొప్పును కదిలిస్తూ కోపంతో పెదవులు కంపించగా అక్కడ నిలిచింది. రాధాదేవి తన సఖులతో శ్రీకృష్ణుని పార్శ్వమందున్న రత్న సింహాసనాన కూర్చునను. ఆమెను చూసి శ్రీకృష్ణుడు ఆదరంతో లేచి మధురమైన మాటలతో పలకరించెను. అక్కడ ఉన్న గొల్లలు వంచిన శిరస్సులతో శ్రీకృష్ణుని స్తుతించగా రాధాదేవి సైతం అతన్ని స్తుతించింది. రాధికాదేవిని చూసి గంగ వెంటనే లేచి భయంతో అతి వినయంతో కుశలమడిగెను. ఆ గంగ వినయంతో భయం వలన ఎండిపోయిన గొంతుతో శ్రీకృష్ణుని శరణు వేడింది. అతడు ఆమెకు అభయం ఇవ్వగా గంగాదేవికి ధైర్యం సమకూరింది. రాధాదేవి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను. ఆమె బ్రహ్మలందరికీ ఆదిదేవత, సనాతని. 12 సంవత్సరాల కన్యవలే ఉండను. రూపమున గుణములతో ప్రపంచమున సాటి లేనిది, అంతులేనిది, ఆద్యంతరహిత. ప్రపంచాన ఉన్న సుందర స్త్రీలందరికంటే సుందరమైనది. శ్రీకృష్ణునికి అర్ధాంగి. తేజస్సున, వయస్సున, కాంతియందు శ్రీకృష్ణునితో సమానమైనది. మహాలక్ష్మీశ్వరుడైన శ్రీకృష్ణునిచే పూజించబడింది. శ్రీకృష్ణునికి ప్రాణప్రియ. అట్టి రాధ సింహాసనాన ఉండగా గంగాదేవి రెప్పవాలని కన్నులతో ఆమెను చూసింది. రాధిక ఇట్లు పలికెను. హే భగవాన్, చిరునవ్వుతో నీ ముఖాంబుజం చూస్తున్న ఈ కాముకురాలెవ్వరు? మిమ్ము చాటుగా మాటిమాటికి చూస్తూ పొలకించిన శరీరంతో మూర్ఛపోవుచున్నది. నీవు కూడా ఆమెను కాముకుడివై చిరునవ్వుతో చూస్తున్నావు. స్త్రీ జాతికి సహజమైన ప్రేమతో మాటిమాటికి క్షమిస్తున్నాను. అందువల్ల నీకు ప్రియురాలైన ఈ స్త్రీని తీసుకొని గోలోకం నుంచి వెళ్ళిపోము. లేనిచో నీకు మంచి జరగదు. శ్రీకృష్ణ, నీవు ఒకప్పుడు చందనవనంలో విరజతో కలిసి విహరించినప్పుడు నేను కూడా కోపగించి తిని, కానీ నా స్నేహితురాండ్ర మాటలు విని నిన్ను క్షమించి తిని. నీవు విరజతో కలిసి తిరుగుతున్నప్పుడు నా శబ్దాన్ని విన్నంత మాత్రాన నీవు మాయమైతివి. విరజ తన శరీరాన్ని వదిలి నదిగా మారింది. విరజా నది 1,000,000 యోజనాల విస్తీర్ణంతో 4 కోట్ల యోజనాల పొడవుతో నేటికీ ప్రవహిస్తున్నది. నేను ఇంటికి తిరిగిపోగానే నీవు ఆమె దగ్గరకు వెళ్ళి విరజా విరజా అని గట్టిగా పిలిచితివి. అప్పుడు సిద్ధయోగిని అయిన విరజాదేవి నీటి నుండి బయటకు వచ్చాను. అప్పుడు ఆమెను నీవు కౌగిలించుకుని రతి జరపగా ఆమెకు నీ వల్ల 7 సముద్రాలు ఉద్భవించినవి. శ్రీకృష్ణ, నీ ఒకప్పుడు చెంపకవనంలో శోభాను గోపికతో కలిసి తిరుగుచుండగా చూశాను. అప్పుడు కూడా శబ్దం వినగానే నీవు అంతర్ధానమయ్యావు. శోభ కూడా తన శరీరాన్ని వదిలి చంద్రమండలానికి ప్రవేశించింది. ఆమె శరీరం గొప్ప తేజస్సుగా మారగా నీవు
బాధపడు మనసుతో రత్నమున బంగారమున విద్యావంతులయందు స్త్రీల ముఖములయందు రాజునందు విలువైన వస్త్రములందు కాసులయందు చందనాన నీటిలో చిగురుటాకులయందు రాజుల ఇండ్లయందు దేవాలయములయందు సంస్కృతులైన జనులయందు తేజోరూపమైన ఆమె యొక్క శరీరాన్ని పంచిపెట్టావు. శ్రీకృష్ణ, నీవు పూర్వం ప్రభ అను గోపికా స్త్రీతో కలిసి విహరిస్తుండగా నేను చూశాను. అప్పుడు కూడా నా శబ్దం వినగానే నీవు అంతర్ధానమయ్యావు. ప్రభ కూడా దేహం వదిలి సూర్యమండలానికి పోయింది. అప్పుడు ఆమె శరీరం నుంచి వేడి అయిన తేజస్సు ఉద్భవించింది. నీవప్పుడు ఆమెపై గల ప్రేమతో ఏడుస్తూ కన్నులకు, అగ్నికి, రాజులకు, మానవ సంఘాలకు, దేవతలకు, దస్యులకు, సర్పాలకు, బ్రాహ్మణులకు, మునులకు, సౌభాగ్యవతులైన స్త్రీలకు, కీర్తి కల వారికి ఆ తేజస్సును పంచి ఇచ్చితివి. శ్రీకృష్ణ, ఒకప్పుడు నీవు రత్నమందిరములున్న రాసమండలాన శాంతి అను గోపికతో కలిసి పూలపాన్పుపై ఉండగా నేను చూశాను. అప్పుడు ఆమె నువ్వు ఇచ్చిన సుగంధమైన తాంబూలం తిన్నది. అట్లే నీవు కూడా ఆమె ఇచ్చిన తాంబూలం తిన్నావు. అప్పుడు కూడా నా చప్పుడు వినబడగానే లీనమైపోయింది. ఆమె శరీరం శ్రేష్ఠ గుణంగా రూపుదాల్చగా దాన్ని నువ్వు ఆమెపై గల ప్రేమతో ఏడుస్తూ సత్వస్వరూపుడైన విష్ణువుకు, లక్ష్మీదేవికి నీ మంత్రం ఉపాసించు వైష్ణవులకు, మునులకు, ధర్మునికి, ధర్మిష్ఠులకు కొంత కొంత భాగం ఇచ్చావు. నీవొకప్పుడు క్షమాను గోపికతో కలిసి ఉండగా చూశాను. అప్పుడు నీవు మంచి వేషంతో పుష్పమాల చందనం ధరించి ఉన్నావు. ఆ గోపిక కూడా రత్నాభరణాలతో చందనంతో ఉన్నది. మీరిద్దరూ పుష్పముల చందనం గల శయ్యపై సుఖమూర్ఛితులై ఉంటిరి. ఆ సమయాన నేను మేమిద్దరిని నిద్ర నుండి లేపిన సంగతి స్మరించము. అప్పుడు నేను తీసుకున్న పీత వస్త్రం, మురళి, వనమాలా కౌస్తుభ రత్నాలను ప్రేమతో నా చెలుకెత్తల మాటపై నీకు తిరిగి ఇచ్చివేశాను. అప్పుడు నీవు సిగ్గుతో నల్లబడ్డావు. ఆ నలుపు రంగు నేటికీ నీ శరీరాన కనిపిస్తున్నది. క్షమాదేవి శరీరాన్ని వదిలిపెట్టి భూమిని ఆశ్రయించింది. తర్వాత ఆమె శరీరం ఒక శ్రేష్ఠ గుణమైంది. అప్పుడు నీవు ఆమెపై గల ప్రేమతో ఏడుస్తూ ఆమె శరీరాన్ని విష్ణుమూర్తికి, వైష్ణవులకు, ధర్మిష్ఠులకు, ధర్మునికి, దుర్బలులకు, మునులకు, దేవతలకు, పండితులకు పంచిపెట్టావు. ఇంకను ఏమైనా వినదలిచితివా? నీ గుణాన్ని సంపూర్ణంగా నేను ఎరుగుదును అని రాధ ఎరుపెక్కిన కళ్ళతో సిగ్గుపడుతూ నమస్కరిస్తున్న గంగతో మాట్లాడుటకు మొదలెడను. సిద్ధయోగినైన గంగ యోగ జ్ఞానంతో రాధాదేవి చెప్పబోవు మాటల భావం తెలుసుకుని ఆ సభ మధ్యలో నుండి తన జలాలలో ప్రవేశించింది. రాధాదేవి కూడా యోగ జ్ఞానంతో గంగ జలరూపంతో అంతటా ఉన్నట్టు గుర్తించి ఆ నీటినంతా తాగుటకు ఉపక్రమించెను. గంగాదేవి యోగ జ్ఞానంతో రాధాదేవి యొక్క మనోభావం గుర్తించి శ్రీకృష్ణుని పాదాలు శరణు వేడి అక్కడ విలీనమైంది. రాధాదేవి గోలోకాన, వైకుంఠాన, బ్రహ్మలోకం మొదలగు లోకాలన్నింటిలో గంగాదేవిని చూడలేకపోయింది. గంగాదేవి తన శరీరాన్ని ఉపసంహరించుకున్నందువల్ల సమస్త లోకాలు జలశూన్యాలయ్యాయి. జలజంతువులన్నీ నీరు లేక చనిపోయినవి. అప్పుడు బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలందరూ, మనువులు, మానవులు, సిద్ధులు, మునులందరూ ఎండిపోయిన పెదవులు, నాలుకలతో ప్రకృతి కంటే ఉన్నతుడైన సర్వేశ్వరుని చూశారు. ఆ శ్రీకృష్ణుని యొక్క నిర్గుణతత్వం తెలుసుకుని భక్తులను అనుగ్రహించి తలపుతో సాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మను సందర్శించుకున్నారు. సమస్త చరాచర సృష్టికి కారణభూతుడు, జ్యోతిర్మయుడు, రత్నసింహాసనంపై ఉన్నవాడు, గోపాలురు చామరములు వేయగా గోపికలు నృత్యం గానం చేయుచుండగా అనేక గోపగోపీ పరివృతుడు, శరీరమంతటా చందనం అలదుకొన్నవాడు, రత్నభూషణ భూషితుడు, మేఘశ్యాముడు, పీతాంబరం ధరించినవాడు, 12 సంవత్సరాల బాలుని వలె ఉండవాడు, కోటి చంద్రుల కాంతి గల శరీరం కలవాడు, కోటి మన్మథాకారుడు, ప్రాణముల కన్నా మిన్నయగు రాధాదేవి తాంబూలం సేవించుచున్నవాడు, రాధాదేవి వక్షస్థలంపై ఉన్నవాడగు శ్రీకృష్ణుని దేవతలందరూ దర్శించుకొనిరి. మునులు, సిద్ధులు, మానవులు మొదలగు వారందరూ పరమాత్మను చూసి మిక్కలి సంతోషంతో పరమాశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు వారందరూ కలిసి ఆలోచించుకుని శ్రీకృష్ణ పరమాత్మతో తమ అందరి అభిప్రాయం వెల్లడించుటకు బ్రహ్మదేవుని ఎన్నుకొన్నారు. బ్రహ్మదేవుడు వారి మాటలకు ఒప్పుకొని విష్ణుమూర్తి యొక్క కుడి భాగాన, పరమశివుని ఎడమ భాగాన ఉన్న శ్రీకృష్ణుని చూశారు. అక్కడ రాసమండలాన సమస్తము కృష్ణమయంగా కనిపించింది. అందరూ ఒకే వేషంతో ఒకే ఆసనాన ఉన్నట్టు కనిపించారు. 2 భుజాలతో మురళి చేతిలో ధరించి వనమాలా విభూషితుడై నెమలిపించమును, కౌస్తుభ రత్నాన్ని ధరించి అతి సుందరంగా శాంతమూర్తి ఉన్నట్లు కనిపించిరి. వారి వస్త్రాలు, ఆకృతి, వయస్సు, తేజస్సు, భూషణాలు అందరికీ ఒకే విధంగా ఉన్నవి.
ఉన్నవి. అక్కడ సేవకుడెవరు, యజమాని ఎవరు అని చెప్ప వీలు కాకుండెను. ఒక క్షణం కృష్ణుడు రాధ ప్రత్యేక ఆసనాలందున్నట్లు, ఇంకొక క్షణం రాధాదేవితో కలిసి ఉన్నట్టు, వేరొక క్షణాన రాధాదేవి మాత్రమే కనిపించగా మరి ఒక క్షణాన కృష్ణుడు మాత్రమే కనిపించను. అక్కడ స్త్రీలెవరో పురుషులెవరో బ్రహ్మదేవుడు కూడా గుర్తించలేకపోయాను. అప్పుడు బ్రహ్మదేవుడు తన హృదయ కమలాన ఉన్న శ్రీకృష్ణుని ధ్యాన మనస్కుడై దర్శించి అనేక ప్రకారాలుగా నమస్కరించి భక్తితో స్తుతించెను. ఆ తర్వాత హృదయ కమలాన ఉన్న శ్రీకృష్ణుని అనుజ్ఞతో కన్నులు తెరవగా గోపీమండల పండితుడు తన అనుచరగణంతో కలిసి రాధాదేవి దగ్గరలో ఉన్న శ్రీకృష్ణుని చూసెను. అప్పుడు బ్రహ్మదేవుని వెంట ఉన్న మానవ దేవతాగణం శ్రీకృష్ణునికి పునః నమస్కారాలు చేసిరి. అప్పుడు సర్వాత్మ స్వరూపుడు, సర్వేశుడు, సురేశ్వరుడు అయిన పరమాత్మ వారి మనోగతం గుర్తించి ఇట్లనెను: బ్రహ్మదేవుడా, ఇక్కడికి రమ్ము. శంకరుడా, నీవు కూడా ఇక్కడికి రమ్ము. మీరు సుఖంగా ఉండడు. మీరందరూ గంగకై ఇక్కడికి వచ్చితిరి. కానీ నా సమీపాన ఉన్న గంగను రాధాదేవి పానం చేయుటకు సిద్ధపడింది. అందువల్ల మీరు గంగాదేవి భయమును దూరం చేయడు. శ్రీకృష్ణుని మాటలు విని బ్రహ్మదేవుడు చిరునవ్వుతో సర్వారాధ్య శ్రీకృష్ణ పూజిత ఆగు రాధను భక్తితో తల వంచుకుని తన చతుర్ముఖములతో ఇట్లు స్తుతించెను: ఈ గంగాదేవి రాసమండలాన శ్రీకృష్ణ పరమాత్మ మరియు నీ యొక్క శరీరం నుంచి జన్మించింది. ఆమె మీ ఇద్దరి అంశ కలది, నీకు కూతురు వంటిది. ఆమె నీ మంత్రంతో నీ పూజన చేసినచో ఆమెకు వైకుంఠాన ఉన్న చతుర్భుజుడైన విష్ణువు భర్త కాగలడు. భూమిలో ఉన్న ఆమె అంశస్వరూప అయిన గంగకు సముద్రుడు భర్త కాగలడు. గోలోకాన ఉన్న గంగాదేవి నీ వంటిది, నీకు కూతురు కూడా అని అనెను. బ్రహ్మదేవుని మాటలు విని రాధాదేవి సరే అనెను. అప్పుడు గంగాదేవి శ్రీకృష్ణుని పాదాంగుష్టం నుండి బయలువెడలింది. అక్కడే పరమశాంతంగా ఆమె ఉన్నది. ఆ గంగ నీటిని బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉంచుకోగా పరమశివుడు తన శిరస్సును ధరించెను. బ్రహ్మదేవుడు గంగాదేవికి రాధికా మంత్రం, స్తోత్రం, కవచం, పూజా విధానం, ధ్యాన ప్రకారం, పురశ్చర్యాక్రమం తెలిపెను. అందువల్ల గంగ రాధను పూజించి వైకుంఠానికి చేరుకొనెను. నారాయణునికి లక్ష్మీ, సరస్వతి, గంగా, తులసి వీరు నలుగురు భార్యలు. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికి కాలవృత్తాంతం ఇట్లు చెప్పెను: ఓ బ్రహ్మదేవుడా, విష్ణుమూర్తి, పరమశివుడా, గంగను మీ లోకాలకు తీసుకొని వెళ్ళుడు. ఇక మీరు కాలం యొక్క వృత్తాంతం వినడు. మీరు తక్కిన దేవతలు, మునులు, సిద్ధులు, తపస్సులు ఇంకను ఎవరెవరు ఇక్కడ ఉన్నారో వారందరూ కాలానికి అతీతులై గోలోకానే ఉందరు. ప్రాకృత లయమున సమస్త ప్రపంచం జలమున మునిగి ఉన్నది. ఇతర లోకములందున్న బ్రహ్మ మొదలైన వారందరూ ఇప్పుడు నాలో విలీనమై ఉన్నారు. ఇప్పుడు గోలోక వైకుంఠాలు తప్ప తక్కిన లోకాలన్నీ నీటిలో మునిగి ఉన్నవి. అందువల్ల నీవు బ్రహ్మాండాది లోకాలు సృష్టింపుము. నేను ఇతర లోకాలలో బ్రహ్మ సృష్టిని చేసేదను. నా కనురెప్పపాటుతోనే బ్రహ్మ యొక్క ఆయువు తీరిపోవును. ఈ విధంగా ఎందరో బ్రహ్మలు పుట్టినారు, గతించినారు, పుట్టబోవదురు. ఈ విధంగా శ్రీకృష్ణుడు కాల విషయం చెప్పి తన అంతఃపురానికి పోయెను. దేవతలు కూడా తమ తమ లోకాలకు పోయి మరలా సృష్టి చేయుటకు ఉద్యమించిరి. గంగ గోలోకమున, వైకుంఠమున, కైలాసమున, బ్రహ్మలోకాన ఇంకను పూర్వమున్న చోట్ల యందు అంతటా ఉన్నది. విష్ణుమూర్తి యొక్క పాదాబ్జాల నుండి బయటకు వచ్చినందువల్ల గంగకు విష్ణుపది అను పేరు వచ్చింది. ఈ విధంగా మోక్షమిచ్చు గంగోపాఖ్యానం మీకు వివరించి తిని. ఓం శాంతి శాంతి శాంతి.